హాయ్ అందరికీ. పాలకూరతో వడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ట్రై చేయండి. చాలా బావుంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇవి సరిగ్గా చేస్తే సంవత్సరం పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా మనకి ఎక్కడా కూడా పాలకూర టేస్ట్ అనేది తగలదు. మసాలా వడియాలు తిన్నట్టే ఉంటాయండి. దీనికోసం ఒక పావు కప్ దాకా సగ్గుబియ్యాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. దీంట్లో రెండింతల వాటర్ వేసుకొని ఒక 5, 6 గంటల పాటు చక్కగా ఈ విధంగా నానపెట్టేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని పాలకూర 2 కట్టల దాకా తీసుకోండి. ఇలా మీడియం సైజు ఉన్న కట్టలను తీసుకోండి. వీటిని శుభ్రంగా ఏర్లు అనేది కట్ చేసేసుకొని కాడలతో సహా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని వడగట్టాల్సిన పని ఏమి లేదండి. ఏదైనా కప్పుని కొలతగా తీసుకోండి. కప్పు కొలతతో చక్కగా ఈ పాలకూర మిశ్రమం అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. దాదాపుగా ఈ మిశ్రమం మొత్తం 4 కప్పుల దాకా పాలకూర మిశ్రమం మనకు అయ్యిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఈ వడియాలను ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. ఏ కప్పుతో అయితే పాలకూర మిశ్రమం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల దాకా వాటర్ని దీంట్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లోనే మనం ఇందాక పాలకూర మిశ్రమం తీసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసేసుకొని ఉడికించేసేసుకోండి. ఈ గిన్నె నిండుగా అయింది కాబట్టి ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళను పక్కకు తీసుకుంటున్నానండి. తర్వాత దీన్ని మళ్ళీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం నీళ్ళన్నీ కూడా చక్కగా మరిగేంత వరకు బాగా మరిగించేసేసుకోండి. తర్వాత దీంట్లో ముందుగా సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టే ఉడికించేసేసుకోండి. సగ్గుబియ్యం కొంచెం మెత్తపడ్డాక ఏ కప్పుతో అయితే మనం పాలకూర మిశ్రమం తీసుకున్నామో అదే కప్పుతో రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ అంటారండి, దీని సూజీ అని కూడా అంటారు. దీనంతా కూడా దీంట్లోకి వేసేసుకున్నాక ఎక్కడెక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ మనం పక్కకు తీసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న మనం ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లో సాల్ట్ అనేది ఎంత తక్కువగా వేసుకుంటే వడియాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. దీనంతా కూడా ఈ విధంగా బాగా ఉడికిపోయాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వడియాలు పెట్టేసేసుకుందాం. మనం కాటన్ క్లాత్ని చక్కగా తడిపేసుకొని ఇలా నీట్గా పరుచుకోండి. తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ వడియాలను ఎండలో ఈ విధంగా పెట్టేసేసుకోండి. చూడ్డానికి వడియాలు కొంచెం మందంగా ఉన్నా ఒక రోజులోనే చక్కగా ఎండిపోతాయండి. అన్నీ ఇలా వేసుకున్నాక ఒక రోజంతా ఎండిపోయాక ఈ విధంగా తయారవుతాయి. చూడండి, ఇలా బాగా ఎండిపోయాక వీటిని మనం గుడ్డని వెనక్కి తిప్పేసుకొని నీళ్ళు చల్లుకొని ఒక పక్క నుంచి నీట్గా తీసేసుకుంటే ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి. జస్ట్ నీళ్ళు చల్లాక ఒక నిమిషం పాటు వదిలేసేయండి. చక్కగా ఇలా లాగితే ఇలా పైకి వచ్చేస్తాయండి. వీటినన్నీ కూడా తీసుకొని వేరొక గిన్నెలోకి కానీ లేదా పల్చటి ప్లేట్లోకి కానీ తీసుకోండి. తర్వాత ఈ తడుపుకున్న ఈ వడియాలను కూడా 1 నుంచి 2 రోజుల పాటు బాగా ఎండలో ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టేసేసుకుంటే చక్కగా మనకి ఇలా తడిగా ఉన్న వడియాలు ఇలా పొడిపొడిలాడుతూ గలగలలాడుతూ ఉంటాయండి. చక్కగా ఈ విధంగా ఎండిపోయాక చూడడానికి మనకి ఈ విధంగా ఉన్నా కూడా వేయించుకుంటే కలర్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుందండి. వేడి వేడి నూనెలో వేసి చూపిస్తున్నా చూడండి, చక్కగా మనకి ఈ విధంగా తయారవుతాయి. ఇవి మనకి నార్మల్గా పప్పు సాంబార్లోకే కాకుండా విడిగా తిన్నా కూడా మసాలా వడియాల్లాగా చక్కగా టేస్టీగా ఉంటాయండి. ఎక్కడా కూడా పాలకూర టేస్ట్ అనేది అస్సలు తగలదు. చాలా బాగుంటాయి, సింపుల్గా అయిపోతాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ పాలకూర వడియాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.